బ్యాక్ టు న్యూస్. తిరుమల పరకామణిలో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ను ట్రాలీలోని పైప్లో దాచిపెట్టి బయటకు తీసుకువెళ్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి దొంగను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని యూనియన్ బ్యాంకులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పెంచలైగా గుర్తించారు. నిందితుడిని 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుమల పరకామణిలో ఓ వ్యక్తి చోరీకి ప్రయత్నించాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ను ట్రాలీలోని పైప్లో దాచిపెట్టి బయటకు తీసుకువెళ్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి దొంగను పట్టుకున్నారు. ఇక దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని యూనియన్ బ్యాంకులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పెంచలైగా గుర్తించారు. నిందితుడిని 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర. లక్ష్మీదుర్గ శ్రీవారి ఆలయం పరకామణిలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి యూనియన్ బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగి 100 గ్రాముల బంగార బిస్కెట్ ని తస్కరించి చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి ట్రాలీలో ఉన్నటువంటి పైప్ లో పెట్టి దాన్ని బయటికి తరలించే క్రమంలో అక్కడే పరకామణి తనిఖీలు వెళ్ళినటువంటి విజిలెన్స్ వింగ్ విజిఓ రామ్ కుమార్ అతన్ని తనిఖీ చేయగా 100 గ్రాముల బిస్కెట్ ను కూడా గుర్తించాడు. దీంతో అతన్ని అదుపులో తీసుకుని నిన్నటి నుంచి కూడా విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. గతంలో కూడా ఇతను ఏమన్నా దొంగతనానికి పాల్పడ్డా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అటు విజిలెన్స్ అధికారులతో పాటు ఇటు పోలీసు అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం కూడా శ్రీవారి ఆలయ పరకామణిలో లెక్కింపులు టీటీడీ చేపడతా ఉంటది. ఇక్కడ టీటీడీ ఉద్యోగులతో పాటు పలు బ్యాంకులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎవరైతే పెంచలే ఉన్నాడో నిన్న విధులు నిర్వర్తించిన క్రమంలోనే 100 గ్రాముల బంగారు బిస్కెట్ ని తస్కరించేసి చాకచక్యంగా దాన్ని విజిలెన్స్ అధికారులు కళ్ళు కప్పే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఓ ట్రాలీలో ఉన్నటువంటి పైప్ లో దాచిపెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చే క్రమంలోనే అతను దొరికిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతన్ని అదుపులో తీసుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు నిన్నటి నుంచి కూడా విచారణ జరిపి గతంలో ఏమన్నా దొంగతనాలకు పాల్పడ్డాడన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే అంటే పరకామణిలో అయితే భద్రత కట్టుదిట్టంగానే ఉంటుంది, పర్యవేక్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ప్లేస్ లో దొంగతనానికి ప్రయత్నించడం అంటే ఏం చెప్తున్నారు అధికారులు మరి? ఈ నేపథ్యంలోనే అక్కడ ఇంటి దొంగల సహకారం కూడా వీళ్ళకి ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అటు పోలీసు అధికారులు ఇటు విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే 100 గ్రాముల బిస్కెట్ ని ఈ వ్యక్తి చాకచక్యంగా తస్కరించి బయటకు కూడా తీసుకొచ్చేస్తున్నటువంటి క్రమంలో ఇది పట్టుబడడంతో గతంలో కూడా ఇక్కడ ఈ వ్యక్తితో పాటు ఇంకెవరైనా కూడా ఇతనికి సహకారం అందిస్తూ దొంగతనానికి పాల్పడుతున్నాడా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల సహకారం లేకపోతే అంత సులభతరంగా ఈ బంగారు బిస్కెట్ ని బయటకు తరలించేటటువంటి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా ఈ కేసుని సీరియస్ గా పరిగణించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ విధుల్లో వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఉంటారు. వీరితో పాటు టీటీడీ ఉద్యోగులు అక్కడ ఈ విధులు పరకామణి లెక్కింపు చేపడుతూ ఉంటారు. దీన్ని పూర్తిగా కూడా సీసీ కెమెరాలతో పాటు లోపల టీటీడీ విజిలెన్స్ వింగ్ సిబ్బంది కూడా పర్యవేక్షణ చేస్తుంటారు. అయితే వీళ్ళందరి కళ్ళు గప్పి కూడా ఈ తాత్కాలిక ఉద్యోగి బంగారు బిస్కెట్ తస్కరించడంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు లేకపోతే ఇతరత్ర సిబ్బంది సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే దొంగ ఉన్నాడో ఆ దొంగని కూడా అదుపులో తీసుకొని ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది.